వెల్కమ్ టు ఎస్ఆర్ ఫుడ్ కిచెన్. కాకరకాయల తాలింపు ఎలా తయారు చేయాలో మన ఫుడ్ కిచెన్ లో చూసేస్తాము. ముందుగా ఒక మిక్సీ గిన్నెలో కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని 2 స్పూన్ల కారం పొడి, 5-6 తెల్లవాయిలు వేసుకొని తగినంత ఉప్పు, 1 కప్పు బెల్లం వేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయిలు పెట్టుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఆ తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు కలియబెట్టేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలియబెట్టేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాకరకాయలు వేసేసుకోవాలి. వీటిని కలియబెట్టేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు వేగనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో వచ్చే నీటి చెమ్మతో ఇలా ఉడికిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో నీరంతా పోయి ఆయిల్తో బాగా ఎర్రగా వేగనిచ్చుకోవాలి. ముందుగా మనం మిక్సీ కొట్టుకున్న కారం పొడి ఇందులో వేసేసుకొని కలియబెట్టేసుకోవాలి. సన్నని మంట మీద ఈ కారం పొడి ముద్ద అంతా కలిసేటట్టు నిదానంగా కలుపుకోవాలి. వీటిని బాగా కలిపేసుకున్నాము. కాకరకాయలు అయితే రెడీ అయిపోయాయండి. అంతేనండి, కాకరకాయ తాలింపు రెడీ అయిపోయింది. జొన్న రొట్టెలోకి, చపాతీలోకి కాకరకాయ తాలింపు చాలా బాగుంటుందండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.